పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు అమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాడి పంటల ఛానల్ కు ఇచ్చేశారు. నమస్తే శ్రీనివాసరెడ్డి. నమస్తే మేడం గారు. వీరు పంటల సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరిస్తున్నారు. భూసారం పెంచడానికి PMDS లో బహుళ పంటలు సాగు చేస్తున్నారు. PMDS ప్రాముఖ్యత గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు. రైతు సోదరులందరికీ నమస్కారం. PMDS ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ నేను గత 4 సంవత్సరాలుగా PMDS వేస్తున్నాను. ఇవి తొలకర వర్షాల కంటే ముందే వేసేటటువంటి పద్ధతి. భూమిని ఖాళీగా ఉంచకుండా పైరుతో కప్పి ఉంచాలనే ఉద్దేశంతోనే PMDS అవలంబిస్తున్నాను. 4 సంవత్సరాల క్రితము కొన్ని రకాల గింజల్నే ఆహార ధాన్యాలు అయితేనేమి, సుగంధ ద్రవ్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వీటన్నిటిని కలిపి వేసేవాడిని. మొన్న సంవత్సరం 30 రకాల గింజల్ని 15 కేజీల మోతాదుతో PMDS వేశాను. PMDS వేసే ముందు గింజలన్నీ 15 కేజీలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి తర్వాత జల్లించిన బంకమన్ను, జల్లించిన ఘనశివామృతము, జల్లించిన కర్రబూడిద ఇవన్నీ ఉపయోగించి విత్తన గుళికల్లాగా తయారు చేసి పొలంలో వెదజల్లుతాను. అప్పుడు గింజ 5 రెట్లు సస్యంగా అది మొలకెత్తడానికి ఉపయోగపడుతుందన్నమాట. 6 నెలలు కూడా వర్షం రాకుండా గింజ పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైతే తొలకరి వర్షాలు వస్తాయో వెంటనే గింజ జర్మినేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని మేము విత్తన గుళికలుగా తయారు చేసి PMDS వేస్తాము. PMDS వేయటం వలన ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు అన్ని జాతులు కలిపి వాటన్నిటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఘనశివామృతము, బంకమన్ను, కర్రబూడితో విత్తన గుళికలుగా తయారు చేసి పొలంలో వెదజల్లుతాము. మా ప్రాంతం అంతా కూడా వర్షాధారంతో పంటలు పండించేవాళ్ళం. ఎప్పుడైతే ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాలలో భూమి అంతా ఖాళీగా ఉంచుతారు. ఈ ఖాళీగా భూమి ఉండటం వల్ల అప్పుడు బాగా ఎండలు కాస్తాయి. ఆ భూమి ఖాళీగా ఉండటం వల్ల ఆ ఎండకి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు ఆ ఎండ తట్టుకోలేక విపరీతంగా కోటాను కోట్లు చనిపోతున్నాయి. వీటన్నిటినీ రూపుమాపటానికే PMDS వేశాను నేను. PMDS వేయటం వలన నా యొక్క భూమిలో పెను మార్పులు వచ్చినాయి. ఈ PMDS అనేది అనేక రకాలు కలిగి వేయటం వలన భూమికి కావలసినటువంటి 18 రకాల పోషకాలు కూడా సమపాలనలో అందడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే నేను తర్వాత ప్రధాన పంట వేసుకుంటానో ప్రధాన పంటకు కావలసినటువంటి సత్తువు కూడా ఈ PMDS వలన లభిస్తుంది. ఈ PMDS వలన రైతన్నలంతా వేసవి విడిదిలో పశువుల మేత కోసం చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ నవధాన్యాల సాగు వల్ల ఈ నేను వేసినటువంటి PMDSనే నా పశువులకి, నాకు 2 ఆవులు, 2 ఎద్దులు, 1 గేదె ఉంది. ఈ పశువుల మొత్తానికి మేతకు నేను ఉపయోగించుకుంటాను. అదే నాకు ఆదాయంగా కూడా వచ్చింది. PMDS వలన నాకు ఆదాయము, నా పశువుల మేత, నా భూమిలో తేమ శాతాన్ని విడిచిపెట్టేటటువంటి గుణం భూమికి లభించింది. ఈ PMDS వేయటం వలన జీవ వైవిధ్యత ఏర్పడుతుంది. అనేక రకాల పంటలు, అనేక జాతులు, భూమికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు PMDS వలన సమృద్ధిగా లభిస్తాయి. అందుకని అందరూ ఖచ్చితంగా PMDS వేయాలి. పంటల సాగులో PMDS ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా పశుగ్రాసంగాను PMDS వాడకం గురించి చాలా చక్కగా వివరించినందుకు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.